హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. ఈ వీడియో వచ్చేసి తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సండే వ్లాగ్ అండి. సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే ఫస్ట్ వచ్చేసి అమ్మ నాకు వరుణు ఉప్మా అయితే పెట్టింది. చాలా డేస్ అయింది కదా అని తినేసాను నేనైతే. ఇక్కడ మా చింతల్ని హాయ్ చెప్పు అంటే చెప్తుందనమాట. ఇంక మేము తినేసిన తర్వాత నలపల బాబే మరి ఎందుకు ఊగుతుందో చంటి పిల్లడు తర్వాని జాన్ చెట్టుకు ఇయ్యాల వేసేసారు. ఏయి డబ్బులు అయ్యి చూపి ఎంత కొట్లోకి వెళ్తావా ఆ డబ్బులు పెట్టుకుని చాక్లెట్లు తెస్తావా? ఎన్ని వస్తాయి? 2 వస్తాయా? 1000 రూపాయలు అయ్యి. అల్లం అంటే ఎంత తెస్తావు? ఆ కొత్తులు తెస్తావా? వెళ్ళా కొత్తులు. ఇక్కడ అల్లం లేదని మా వదిన మేము మాట్లాడుకుంటే వాడు ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాడు అనమాట. డమ్మీ నోట్లు తీసుకొచ్చి నేను కొట్లోకి వెళ్తాను బాపా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే కరెంట్ లేని తిప్పలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మా వదిని రోట్లో వేసి కుమ్మేస్తుంది. ఆ సౌండ్కి మా ఋగ్వేదిత డాన్స్ చేసేస్తుంది అనమాట. ఇక్కడైతే మా వారం అంటుంది, ఇది ఇలా కుమ్ముతుందో ఫిట్స్ వచ్చిన వాళ్ళు కుమ్ముతారు ఊగుతారు, అలా ఊగుతున్నావు అత్త అని దాని డైలాగ్ వేస్తుంది అనమాట. ఇక్కడైతే మా అమ్మ జాంకాయలు కోసింది. అత్తాయి ఉప్పు కర్మేసే దిస్ ఇస్ ఫర్ యు కన్నా. హాయ్ 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 ఇంగా 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 ఇది వంటలు ఆవిడ మా చర్ని ఒక్క బిస్కెట్ అడిగితే మా నాన్నోరు అందరికి బిస్కెట్ ప్యాకెట్లు తీసిచ్చాడు. చూపిస్తున్నా చూసేయండి చెప్పాలి కదా. నీ చూపించి సాయి. వెరీ గుడ్ నాన్నోరు. మరి అందంగా చెప్పింది అది. నేను అలా వద్దు అంటే అదే కలుపుకుని అదే తినేస్తుంది. కొరికిన మొక్క ఆ చిలకెవరు బాబా అది తీరాను రా. ఏం మంచిదేంటి తెల్లగుండిదా కారం లేదా కారం లేదు ఓ పక్క అనుకోటి. మా అమ్మకి ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇంకా తోటకోడలు ఇద్దరు సామానం అయితే క్లీన్ చేసుకుంటున్నారు. ఈ లోపల మా పెద్దని వచ్చాడు. ఏవండి పెద్ద ఆకు కొయ్యండి మన చెట్టుది అంది. ఎందుకంటే పిల్లలందరూ తింటారండి సరదాగా అని చెప్పింది. ఇంకో ఆకు కొయ్యండి మేము కూడా తింటామంది. కాకపోతే నేను కింద కూర్చోకూడదు కాబట్టి ఇంకా పిల్లలే తిన్నారు. ఇక్కడ అయితే గుండెకాయ ముక్కకి ముగ్గురు కొట్టుకుంటున్నారు అనమాట. అంత ఇష్టం ముగ్గురికి కూడాని. ఊదుకుని తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చర్నీ అయితే ఐస్ ముక్కలు తెచ్చేసి వేసేస్తుంది డ్రెస్సుల్లోని చర్నీ. ఇక్కడ అయితే తింటున్నారు. కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాను నేను. మా నాన్నోరు చూడండి ఎలా పోజులు ఎత్తున్నాడో. ఇక్కడైతే చాలా ఇంట్రెస్ట్ గా తిన్నారు. మామూలుగా మేము ప్లేట్లో పెడితే సగం తిని సగం జిమ్మడం అని జరిగేది. ఇక్కడైతే క్లీన్ గా బాగానే తినేశారు.
ఇక పిల్లలు మా పెద్దన్నయ్య తినేసిన తర్వాత ఇక నేను కూడా తినేస్తున్నాను అనమాట. నేను తిన్న తర్వాత మా వదిన మా అమ్మ తిన్నారు. మా చిన్నొదిన అయితే మా చిన్నతల్లికి అన్నం తినిపించిన తర్వాత అయితే తిన్నదనమాట. ఏంటమ్మా ఏంటమ్మా క్యా అమ్మా క్యా మెట్టి సప్లించేస్తుంది అది మెట్టి సప్లించేస్తుంది పెట్టుకోమని నమస్కారం చేసుకోమని దేవుడికి ఏడుకోమంటలవాడ వెంకటరమణ గోవింద నీస్ తినేసి ఇక్కడ పెద్దమ్మ కూతురు గోవిందనామాలు అయితే చదువుతున్నారు అనమాట. గోవిందా గోవిందా అని. ఇక్కడైతే మా కిషాంత్ గారు గిన్నెలో ద్రాక్షపళ్ళు వేసేసుకుని గదిలోనే తినేసాడు. మేమున్న గదిలో వాళ్ళ అమ్మ ఎక్కడ తినేస్తుందా అని. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే అన్నయ్య చిలకడ దుంపలు తెచ్చాడు. అమ్మ అయితే ఉడకబెట్టేసింది. అలాగే కాల్చింది అయితే చాలా డేస్ తర్వాత తిన్నాను నేను. చిలకడ దుంపలు అయితే అస్తమాను తింటాను కానీ ఇది కాల్చింది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటది అనమాట. ఇలా ఇంకా మా వదిన నేను లైవ్ ఆన్ చేసి శుభ్రంగా తినేసాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.